హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కొరిపల్లి దానిమ్మ సాగు చేస్తూ ఉన్నాడు. చంద్ర అన్న, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నావు దానిమ్మ? ఎకరా. ఎకరాలో ఎన్ని చెట్లు పెట్టినావు? 400 చెట్లు. చాలా అనుకుని పెట్టినావు కదా? ఎంత దూరం? ఇక్కడ చూడు, దగ్గర దగ్గర పెట్టినాడు. ఇప్పుడు ఎన్నేళ్ళ చెట్లు ఇవి? 4 ఏళ్ళ చెట్లు. సంవత్సరానికి ఎంత పంట వస్తుంటది? మొన్న 3 లక్షలు వచ్చింది పోయినసారి. ఇప్పుడు ఒకటే కటింగ్కి 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు వచ్చింది. 3 లక్షలు వస్తుంది. బాగా క్రాప్ బాగా పెట్టినావు. ఇంకా ముందర వదంప చూస్తూ. హాయ్ చంద్రశేఖర్ రెడ్డి అన్న, తక్కువ భూమిలో బాగా శ్రద్ధగా బాగా సాగు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూడు, కాయలు బాగున్నాయి. కలర్ మంది ఏమైనా కొట్టినావా దానిమ్మకు? కాయలు కలర్ మంది ఏమైనా కొట్టినా? ఇంత కలర్ వచ్చినాయి. ఇది కాయ కోయొచ్చా ఇప్పుడే? ఇది మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. చంద్ర అన్న గువ్వలు విపరీతంగా తింటాడని, కాయలు గువ్వలు విపరీతంగా తింటాడని గన్ను తయారు చేసినాడు. గన్నుతో పేలిస్తే 10 నిమిషాలు 15 నిమిషాలు రావు గువ్వలు. ఇంకా అక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సీసాలు కూడా ఎలగట్టి రాళ్ళు ఎలగట్టినావా? శబ్దానికి వైరుకు సీసాకు రాళ్ళు ఎలగట్టినావు కదా? సీసాలకు రాళ్ళు వేసినావా? పక్కన బోల్టాలు పెట్టి పక్కన కట్టినా. ఆ కవర్ ఏంది? ఆ పేపరు అల్లాడితే లూజ్ గా గాలి అల్లాడినప్పుడల్లా తగులుకుంటాంటది. ఓహో, అట్లనా? నట్లు తగులుకుంటా. ఆలోచన అయితే మంచి ఆలోచన. అట్లా గువ్వలు కూడా తినకోకుండా జరుగుతుంది. ఇలా ఉండే. ఇక్కడ నైట్ టైం లైట్లు కూడా వేసినాడు. ఎన్ని లైట్లు వేసినావు ఎకరాకు? 4 లైట్లు. 4 లైట్లు వేసినాడు. అవి రాత్రిళ్ళు డేగ కొట్టుకోకుండా కాయలకు. డేగలకు రాత్రిళ్ళు కూడా కాయలు వస్తుంటావు. టార్చ్ లైట్ పెట్టుకొని తిరుగుతుంటా. డేగలు కాయలు కొట్టుకోకుండా లైట్లు కూడా ఎన్ని లైట్లు? 4 లైట్లు వేసినాడు. బాగా శ్రద్ధగా చూసుకుంటున్నాడు. కాయ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఊర్లో అయితే అంతా బ్యాక్టీరియా ఎక్కువ ఉంది. బాగా పండించినాడు చంద్ర అన్న. చాలా బాగున్నాయి. ఇంకా చూడండి కాయలు. కలర్ చూడి, కలర్ ఇవి ఏదో రంగు పూసినంత కలర్ వచ్చినాయి చెట్టు దానిమ్మకాయలు. చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కార్బైడ్ గువ్వలను శబ్దం చేసేకి గన్ను తయారు చేసినాడు చంద్ర అన్న. ఎట్లా తయారు చేసినావు అన్నది? 4 ఇంచుల పైపు. ఇది 4 ఇంచుల పైపు. ఇక్కడ దాంతో కొట్టేదా? దీంతో కార్బైడ్ వేసి కొంచెం వేసినాక నీళ్ళు వేసేది. నీళ్ళు వేస్తే అది మూత అది ఎగిరిపోతుందా? ఎగిరిపోతుంది. మూత వేసి కొడితే కాపీ వెళ్తుంది. శబ్దం చాలా వస్తుందా? చాలా వస్తుంది. చూద్దాం తట్టుకెట్లా కొడతా. మరి కొట్టిన దూరంగా పోతానా? ఏం కాదు, దూరంగా ఉండొద్దు, దగ్గర ఏం కాదు. నా మనిషి మీదకి ఏమన్నా అపాయమా? ఏం కాదు, ఎవరికి ఏం కాదు. నీళ్ళు వేసి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది ఏమన్నా? చంద్రన్న గన్ను పిలుస్తున్నాడు. నేను కెమెరా తీస్తాంటే నాకే భయం అనిపిస్తుంది. అబ్బా, ఏమి శబ్దం వచ్చిందన్న! అసలు ఉలిక్కిరి పడినా. హార్ట్ పేషెంట్ అయితే హార్ట్ నిలిచిపోవాల్సింది, అంత శబ్దం వచ్చింది. చూశారు కదా మీరు కూడా శబ్దం కూడా. చంద్ర అన్న జూలైలో కట్ చేసిన అంట దానిమ్మ. మంచి క్రాప్, బాగా ఎక్కడే కానీ బ్యాక్టీరియా కూడా లేదు, బాగా పండించాడు. తక్కువ భూమిలో ఎక్కువ పంట. కాయలు అన్నీ కటింగ్ అయిపోయినాయి. కలర్ చూడు ఎంత బాగున్నాయో, ఎక్సలెంట్గా ఉన్నాయి. తన పంటను కాపాడుకోసం ఎప్పుడు కూడా ఇక్కడే కాపలాగుండి రెడ్డి చూడు ఎట్లా ఉన్నాయో, చాలా బాగా కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. చూడండి ఏం కలర్ ఉందో. ఇలాంటి రైతులను మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా మంచి పంట పండిస్తారు బాగా. చూడు ఈ విధంగా ఉంది. కలర్ కూడా ఎంత బాగుందో చూడు.
ఇక్కడ చుట్టుపక్కల దానిమ్మ నీ ఒక్కనివేనా ఇంకా ఇరవై ఉండయా? ఉండయా? ధన్యవాదాలు తోటలు అక్కడ బాగా తెగులు లేవా? అక్కడైతే తెగులు లేవు. 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 బాగా ఓన్గా చేసుకుంటావా తోట? ఓన్గా చేసుకుంటా. కొడుకులు చదువుకుంటున్నారు, ఒకడు జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ చదువుకుంటున్నాడు, బీటెక్ ఫైనల్ ఇయర్. కొడుకులను ఇక్కడ రానికుండా సొంతం చేసుకుంటాను. కష్టం. బాగా పెట్టుకుంటావు చంద్రన్న. పైవి నీవి కదా అక్కడ? తమ్మనివా? అవి ఇంకా చిన్న చెట్లు కల్లా దూరంగా ఉన్నాయి ఇంకా దానిమ్మ చెట్లు. ఆడ 200 ఉన్నాయి. ఒక్కసారి గన్ను పేలుస్తాడు, చూడండి ఎంత శబ్దం వస్తుందో. చూద్దాం. అన్న గన్ను పేలుస్తున్నాడు. ఏదో వాటర్ కార్బన్ వేసి వాటర్ పోస్తున్నాడు. కార్బన్ అది కార్బైడ్ అదే శీనాకాయలు మాగబెట్టేది అది. గన్ను పేలుస్తున్నాడు. చూడండి. బా ఏం సౌండ్ వచ్చన్నా. అసలు గువ్వలు ఈ మధ్యలో దగ్గరలో ఎక్కడ ఒక్కటి కూడా లేవు, అని లేచిపోయాయి. ఇవి గంటకోసారి ఇట్లా గంటకు 2 తోట చుట్టూ 2 రౌండ్లు వేస్తే నీకు ఎంత ఖర్చు వస్తుంది పేల్చడం వల్ల? ఏం వస్తుంది, కార్బైడ్ ఒక దగ్గర తీసుకొచ్చినాను, కొంచెం అయిపోతుంది, ఒక వారం ఉంటుంది. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? గువ్వలు రాకుండా ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా యూట్యూబ్లో చూసి తీసుకొచ్చుకుంటుంది. మంచి ఐడియా, యూట్యూబ్లో చూసి చేసుకున్నాడంట చంద్ర అన్న. తక్కువ భూమిలో ఎక్కువ పంట. దాదాపు ఎంత వస్తుంటుంది పంట మొత్తం యావరేజ్ సంవత్సరానికి? 6 లక్షలు వస్తుంది. 6 లక్షలు వస్తుంది ఎకరాకు. 6 లక్షలు దానిమ్మలో ఎక్స్పెక్ట్ చంద్ర అన్న. ఇలాంటి రైతులను మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా మంచి పంట తీయాలి. బాగా కష్టపడతాడు. చూడండి ఎంత బాగుంది కలర్ కూడా. అప్పుడే ఒక కటింగ్ కోసినాడు, రెండో కటింగ్. మాకు 5 పిందెలు కూడా వస్తున్నాయి. గడ్డి పాస కూడా లేకుండా చేసుకున్నాడు, శ్రద్ధగా చేసుకుంటా అన్నాడు. థ్యాంక్ యూ అన్న. దానిమ్మ గురించి, ఈ గువ్వలకు నువ్వు సీసాలు కట్టిండేటివి, ఈ గన్ను పేల్చినవి, ఇవన్నీ బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. రైతులు కూడా ఇట్లా ఆలోచనతో ముందుకు గువ్వలు ఇట్లా రాకుండా ఇవన్నీ చూసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈ వీడియో అందరూ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. నమస్కారం అన్న. నమస్కారం. థ్యాంక్ యూ అన్న.